దసరా శరన్నవరాత్రి వేడుకల్లో రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు విజయవాడ సిపి. భక్తులకు సంబంధించి ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేశామంటున్నారు రాజశేఖర్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ అమ్మవారిని ఇవాళ దర్శించుకోవడం జరిగింది సతీ సమేతంగా. అయితే ఎవరైతే వస్తున్నారో విఐపి దర్శనాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చూసుకుంటూ అన్ని పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మొదటి రోజున ఎలాంటి అవకతవకలు జరగలేదు. అలాగే సెకండ్ డే కూడా సుభిక్షంగా జరగాలి, అందరికీ దర్శనం కలగాలి అని చెప్పేసి కూడా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఏర్పాట్లన్నిటికీ సంబంధించి రెండో రోజు ఎలా ఉన్నాయి? అమ్మవారిని కూడా దర్శించుకున్నారు మీరు. చాలా చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మీరు చూస్తే విఐపి పాసెస్ మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విఐపి పాసెస్ ఒక కొత్త ఇంటర్వెన్షన్స్తో వచ్చాము. కొత్త ఇంటర్వెన్షన్లో భాగంగా రోజుకి కొంత కోటా, ప్రతి విఐపికి కొంత కోటా ఇవ్వడం జరిగింది. ఆ కోటాకు అనుగుణంగా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఒక విఐపి పాస్ జనరేట్ చేసుకుంటారు. క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకునేసి లోపలికి వెళ్ళిపోతారు. దీనివల్ల ఏంటంటే మనకు మన జనరల్ క్యూ లైన్స్లో ఉంటే సామాన్య భక్తులకి ఎటువంటి అసౌకర్యం కాకుండా జరుగుతుంది. ఇంకా రోజు రోజుకి రద్దీ పెరుగుతుంది కాబట్టి తదనుగుణంగా కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చేసి చక్కటి బందోబస్తు ఏర్పాట్లు ఈసారి చేస్తాం. మూలా నక్షత్రం రోజు పోలీస్ సిబ్బందిని ఏమైనా పెంచే అవకాశం ఉంది? ఇప్పటివరకు 3400 మంది పోలీస్ సిబ్బంది అయితే కనుక ఇక్కడ ఉన్నారు. మూలా నక్షత్రం రోజు ఇంకో 500 మెంబర్స్, ఓన్లీ హోల్డింగ్ ఏరియాస్ ఇంకో 500 మెంబర్స్ ఫోర్స్ని తీసుకొస్తున్నాము. ఎటువంటి ఈసారి చాలా చక్కటిగా మాకు అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అన్ని శాఖల మధ్యలో సమన్వయంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితమైన బందోబస్తు ఇస్తాము, చక్కని ఏర్పాటు చేస్తాము, సెక్యూరిటీ గట్టిగా ఏర్పాటు చేస్తాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. కొండ చర్యలకు సంబంధించి కూడా మరమ్మతులు ఆల్రెడీ చేస్తున్నారు ఘాట్ రోడ్ పైన. ఇప్పుడు భక్తులకు సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు చూడండి, మనం మామూలుగా ఒక దానికి సంబంధించిన ఇంజనీర్స్ని తీసుకొచ్చేసి మనము ఇది చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కొండ చర్యలు విరిగి పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి బాధ్యతలు తీసుకోబోతున్నారు భక్తులకు సంబంధించి సౌకర్యాలు? మీరు భక్తులు గమనిస్తే అన్ని సౌకర్యాలు, వాటరు, మిల్క్ అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. సో వాళ్ళకి బోర్ కొట్టకుండా కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. పోలీస్ తరఫున మేము కొన్ని అవేర్నెస్ ఈవెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద చాలా భారీ ఎత్తున ఈసారి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సైబర్కి సంబంధించి కూడా భక్తుల్లో అవగాహన వచ్చేటటువంటి నేపథ్యంలో అలాంటి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి సిపి మొదలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.